థ్యాంక్ యూ. నాకు పట్టుకో ఇక్కడ చూడు. ఓపెన్ చేయి. ఓకే. సరే. అధ్యక్షులైనటువంటి ఎన్డి విజయజ్యోతి మేడం గారి అధ్యక్షతన ఈరోజు ఆమె చేసే కృషి, ఆమె చేసే కఠినమైన తపస్సు లాంటి ఈ కృషికి ఇదొక నిదర్శనమని ఈరోజు మనం తెలుసుకోవాలా. ఇక్కడ గతంలో చూసినట్టయితే ఇవి ఏదైతే రోడ్లు మనం నిలబడి ఉన్నామో, ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్లే 12 సంవత్సరాల ముందు. దాని తర్వాత ఏం అభివృద్ధి లేదు, అన్ని ఇరుకు కాలువలు, ఇరుకు రోడ్లు. కాబట్టి ఈరోజు ఇక్కడ మేడం గారు ఎంత బిజీ ఉన్నప్పటికీ షెడ్యూల్ను క్యాన్సిల్ చేసుకొని వేరే వేరే షెడ్యూల్ను కడపకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే కడప ప్రజలు కూడా కాంగ్రెస్ వైపున మళ్ళేందుకు ఆసక్తి చూపిస్తున్నారనేసి అన్ని షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ సాదిక్ సౌదాగర్ చేరడం జరుగుతుంది పార్టీలో. వాటితో పాటు 150 కుటుంబాలు చేరడం జరుగుతుంది. దీని గురించి మేడం గారికి కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమం గురించి వివరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి సిటీ ప్రెసిడెంట్ గౌస్పూర్ గారికి, అదేవిధంగా విలేక సోదరులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కొత్తగా పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరంతా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి ఉన్న పార్టీ, పూర్వం నుంచి ఉన్న పార్టీ. గరీబీ హఠావో అనేసి నినాదంతో పేదల కోసం పాటుపడిన పార్టీ. కుల మతాలకు అతీతంగా ముస్లింలు, క్రైస్తవులు, హిందువులను తేడా లేకుండా భారతీయులమంతా ఒకటి అని పాలన చేసినటువంటి పార్టీ. 1966 సంవత్సరం నుంచి 77 సంవత్సరం వరకు ఇందిరాగాంధీ పాలన కింద ఈ దేశం ఉన్నింది. ఆమె పాలనలో, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతో ఆనందంగా ఉన్నింది. తర్వాత వివిధగా పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఏమేమి జరిగింది అనేది ఇప్పుడు ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తెలుసు. మనం నాయకులను ఎందుకు ఎన్నుకుంటాం? మనకు ఒక మంచి పాలన ఇవ్వాలని, తేడాలు లేకుండా మనము సుఖంగా బతికేటట్టు ఉండాలని వాళ్ళకు ఓటు వేసి ఎన్నుకుంటాం. ప్రతి ఒక్కరము ఒక్కొక్కసారి ఛాయిస్ ఇస్తాం వాళ్ళకి. కానీ ఇన్ని రోజులు ఎన్నిసార్లు ఛాయిస్ ఇచ్చినా ఇప్పుడున్న ప్రభుత్వము ఏ రకంగా చేస్తుందని ప్రతి ఒక్కరు గుర్తిస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నింది ఈ దేశము, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఏ రకంగా ఉందని ప్రజలే గుర్తించి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి కాంగ్రెస్ గూటికి రావడం జరుగుతూ ఉంది. దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకు ఆదరణ ఇచ్చే పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో రైతులకు సంబంధించి కానీ, ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్కి సంబంధించి కానీ పాటుపడిందంటే కాంగ్రెస్ పార్టీనే. ప్రస్తుతానికి ఇంకొకటి కూడా, మన ఓటు మనం వేసుకుంటున్నామంటే, స్వతంత్రంగా ఎక్కడైనా మనం తిరగలుగుతున్నామంటే, ముఖ్యంగా మహిళలకు రక్షణ కలిగింది అంటే కాంగ్రెస్ పార్టీలోనే. ఇప్పుడు చూస్తే చిన్న బిడ్డ పుట్టిన బిడ్డ 3 సంవత్సరాల బిడ్డ నుంచి 90 ఏళ్ళ స్త్రీ వరకు రక్షణ లేకుండా పోతుంది. భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఎందుకు? సరైన పాలన లేదు, స్త్రీలకు సరిగ్గా రక్షణ లేదు, ధరలు పెరిగిపోయినాయి, బ్రతుకు తెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఉపాధి హామీ పథకం మరి మీకు వర్తిస్తుందో, మీరేమన్నా ఉపాధికి పోతారో లేదో, మీకేమన్నా పనులు ఉన్నాయమ్మా? ఉపాధి కింద పోవడానికి ఏమన్నా పనులు ఉన్నాయా? టౌన్లో ఉండవు అనుకుంటా. కానీ మీ రిలేటివ్స్, మీ బంధువులు పల్లెల్లో ఉండే వాళ్ళు పోతారు కదా.
పల్లెల్లో ఉండే వాళ్ళకి ఉపాధి, గ్రామాలలో ఉండే వాళ్ళకి కరువు పథకం, ఉపాధి హామీ పథకం అని ఏమాత్రం మామూలుగా చదువు లేకుండా మగవాళ్ళు అయితే కూడా వాళ్ళకి చదువు రాదు, శక్తి ఉంటుంది, ఏదైనా పని చేస్తే ఎవరిస్తారు, ఊరికి పిలిచి పని చేయించుకుంటారని డబ్బులు లేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అని పెట్టి కొన్ని కోట్ల మందికి దేశం తరపున 75 లక్షల మందికి మన రాష్ట్రంలో వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఉన్నింది. 20 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన పథకం మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఇప్పుడు మాకు పని లేదు, మాకు బ్రతుకు తెరువు ఎట్లా, మాకు పని చూపించండి అని పోయి పంచాయతీలో ఒక అడిగితే 15 రోజుల లోపల వాళ్ళకు పని చూపిస్తారు. వాళ్ళు పోయి ఎన్ని గంటలు పని చేస్తే వాళ్ళకు 200, 250, 300 వాళ్ళ అకౌంట్లో పడతా ఉన్నింది. అటువంటి పథకాన్ని కూడా ఇప్పుడు నిర్వీర్యం చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఎట్లా అంటే ఇప్పుడు దేశమంతా చేసుకునే పనిని వాళ్ళు ఏం చేసినారంటే ఒక ప్రాంతంకు వాళ్ళకు ఉపయోగం, పేదోళ్ళు ఎట్లన్నా పోని 10 మంది బడాబాబులను ఎన్నుకొని వాళ్ళని పోషిస్తూ ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం. పెద్ద పెద్దోళ్ళకు వాళ్ళ వరకే అధికారం, ఒక 10 మంది మాత్రమే. కానీ ఓట్లు వేసింది కొన్ని కోట్ల మంది. మనం ఓటు వేసినాం, మా నాయకులు మనకు తల్లిదండ్రులాగా ఉండి మనల్ని సుఖాలు చూడాలని. కానీ ఈ ప్రభుత్వం అది చేయడం లేదు. కాబట్టి దీనికోసము కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంది. కాబట్టి అందరము ఒక స్థిరమైన ఉద్దేశంతో పార్టీ కోసం తప్పకుండా పాటుపడాల్సిన పరిస్థితి ఉంది. ఓట్లు వేసుకొని కూడా వేసుకోలేము. ఉండే కొద్దీ ఇంకోటి ఏం చేస్తున్నారంటే హిందువులకు, ముస్లిమ్స్కు, క్రైస్తవులకు చుచ్చు పెడతా ఉన్నారు. బయటకు వస్తే ఇప్పుడు మనకంటే ఒక ఏజ్ అయిన తర్వాత అవగాహన ఉంటుంది. యువతకి ఏం అవగాహన ఉంటుంది? వాళ్ళని రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టి వాళ్ళని వదులుతూ ఉన్నారు. వీళ్ళకు పెట్టుకోవడము కులం. ఈ ఆయుధంతోనే మనకు మంచి పాలన తెచ్చుకోవాలి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ పాలన చేయగలుగుతుంది. కానీ మిగతా ప్రభుత్వాలు ఇప్పుడు చూస్తున్నాం కదా, 3 సంవత్సరాలు 3 టర్ములు ఇందిరాగాంధీ గారు 1966 నుంచి 77 వరకు కంటిన్యూగా ఉంది. తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మళ్ళీ 80లో అయింది. 84లో చంపేసినారు. వారి కుటుంబాన్ని అంతా చంపేసినారు. కానీ వాళ్ళు దేశం కోసం పాటుపడతా ఉన్నారు. అటువంటి నాయకత్వం కింద మన కులమతాలకు అతీతంగా అందరం బాగుండాలా, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, యువతకు ఉద్యోగం రావాలన్నా, మన ఓటు మనం వేసుకోవాలన్నా, మహిళలు ధైర్యంగా బయటకు తిరగాలన్నా, ఇది పేదరికం లేకుండా ఉండాలన్నా, ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అనే అధికారంలోకి రావాలా. చాలా మటుకు ఇప్పుడు చాలా మంది చదువుకుంటా ఉన్నారు, అవేర్నెస్ ఉంది, టీవీలలో చూస్తూ ఉన్నాము. కక్షలు వాళ్ళ యొక్క డామినేషన్ తప్పితే ఏదో పొడుగు చేతుల పందారం అన్నట్లు ఎవరు ఉంటారో వాళ్ళకే చూస్తున్నాం, పేదలను పట్టించుకోవడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తప్పకుండా అన్నీ జరుగుతాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మన అధ్యక్షుడు ఖర్గే గారు వీళ్ళందరూ పోరాడుతూ ఉన్నారు. ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకునేట్టు ఇవ్వండి, ఉపాధి పేదోళ్ళని చూడండి, పేదోళ్ళ బ్రతుకులు ఎట్లా అయిపోతున్నాయి, మీరు స్వార్థంగా ఇది చేయొద్దు అని అటువంటి పోరాటంలోనే మేమంతా పని చేస్తూ ఉన్నాం. మనందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఈ గతంలో అన్నారు వైసీపీ, టీడీపీ అని. ఇప్పుడు మనకేమైంది, పార్టీ కాదు, మనకు పనిచేసే నాయకులు కావాలని మనం ఓట్లు వేసినాం. కానీ కాదు, ఇది కాంగ్రెస్ ద్వారానే అవుతుందని తెలుసుకున్నాం. అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వేసినా ఇప్పుడు గతంలో ఒకసారి చూసుకొని కాంగ్రెస్ పార్టీతోనే ఇది అవుతుంది అని మనం కాంగ్రెస్ పార్టీలో రావాలని నిశ్చయించుకున్నాం. మీరు కూడా వచ్చినారు. తప్పకుండా అన్ని విధాలా సిటీ ప్రెసిడెంట్ గౌస్పీర్ గారు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కొందరు పోరాడుతూ ఉన్నారు నాయకత్వం కోసం. నాయకత్వం కోసం పోరాడడం కాదు, ప్రజల కోసం పోరాడే వాళ్ళు పార్టీకి రావాలి. రాజకీయం అంటే పబ్లిక్, ప్రజల కోసం ఎవరు సేవ చేస్తారో వారికి నాయకత్వం ఉండాలనే పద్ధతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సిటీ ప్రెసిడెంట్గా గౌస్పీర్ గారు ఉన్నారు. ఏ సమయంలోనైనా మీకు ఏ అవసరాలు వచ్చినా కూడా ఆయన దృష్టికి తీసుకురండి. ఆయన ద్వారా కాకుండా నా ద్వారా చేయాల్సిన కలెక్టర్ కానీ, తర్వాత ఎస్పీ దగ్గర కానీ, లేకుంటే ఆఫీసులలో కానీ ఎవరి దగ్గరైనా కూడా ముందుంటాం, తప్పకుండా చేస్తాం. మన కోసం పాటుపడి చేసి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు ఇక్కడ పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది. ఆమె పేద ప్రజల పక్షాన తప్పకుండా పోరాడతారు. వారి తరఫున మేమంతా, పార్టీ తరఫున మేమంతా పనిచేస్తాం. జిల్లా అధ్యక్షురాలుగా నేను ఇక్కడ ఉన్నాను, సిటీ ప్రెసిడెంట్గా గౌస్పీర్ గారు ఉన్నారు. తప్పకుండా మీ సమస్యలు, మీ వార్డులో కావచ్చు, మీకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా కూడా ఇదెంత పోరాడేది నాయకులుగా ఉండేవాళ్ళం అవన్నీ చూడడానికి. కాబట్టి నిరభ్యంతరంగా అందరూ చెప్పి మాటలు చెప్పిపోతారు అంతే అనుకోవద్దండి. అది కాదు, అది ఈ పార్టీ పద్ధతి కాదు, ముఖ్యంగా నా పద్ధతి కాదు. నేను 11 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఉన్నా. కాబట్టి మీరు తప్పకుండా మీ అవసరాలు ఏమన్నా కూడా నిరభ్యంతరంగా సిటీ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకురండి. అక్కడ నుంచి నేను కూడా ఏం కావాలనేది చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మన వాళ్ళందరికీ చెప్పండి, బలోపేతం కావాలా. నేను ఇప్పుడు చెప్పింది ఇది, పేదలు బ్రతకాలన్నా, మన కులమతాలు లేకుండా మనం అందరం సంతోషంగా సమాధానంగా ఉండాలన్నా
కొందరు స్వార్థపూరితంగా వాళ్ళ స్వార్థం కోసం ఎన్నెన్నో చెప్తారు, రెచ్చగొడతా ఉన్నారు. అదంతా ఏమి వినొద్దండి. ఏకైక పార్టీ ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఉండిందో, కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో ఎట్లా ఉందో అదే వస్తుంది. గతంలో రైతులకు రుణమాఫీ వీళ్ళు వాళ్ళని లేదమ్మా, బీసీలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, దళితులు కావచ్చు, రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ బాగుపడింది కాంగ్రెస్ పార్టీలోనే. రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీలోనే. బ్యాంకులు జాతీయం చేసి అందరికీ అందుబాటులో లోన్లు చేసేసింది కాంగ్రెస్ పార్టీలోనే. కాబట్టి పేదలకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలోనే. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం కలిసికట్టుగా పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకుందాం, మన సౌకర్యాలను మనం పొందుకుందాం, మనకు కావాల్సినటువంటి హక్కులను మనం పోరాడుకుందాం. ఎవరి మాటలు వినొద్దు. మరొకసారి మీరందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, జ్యోతమ్మ గారి నాయకత్వం, జ్యోతమ్మ గారి నాయకత్వం, సాదిక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మంచి టీం. ఏదైనా కూడా మీరు వాళ్ళ పక్షాన నుండి గౌస్పూర్ గారికి తీసుకొచ్చి వాళ్ళ పనులు అదే ఆ మాటతోనే వాళ్ళ పనులు మీరు మా దృష్టికి తీసుకొచ్చి పనులు చేయించాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. మేడం కొద్దిగా రండి, మేడం లోపల రండి. ఓకే రండి, రండి రండి. బ్యానర్ బాగా పడుతుంది అనమాట. బ్యానర్ ఓకే. ఒక సెకండ్ ఇక్కడ చూడండి. లేడీస్ ఎవరన్నా ఉంటే ఇక్కడ చూడండి ఒకసారి. మేమేనా హమీదా ఖాన్ పేరు మహబూబ్ బాషా. మైనార్టీస్కి ఒక లైఫ్ ఇచ్చిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. మనము చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేయాలా? 4% రిజర్వేషన్ ఇచ్చింది. హమీదా ఖాన్ ఓకే. రాలేదంట. ఏమంటామా? सब्जी नाम है एक एक आ जाओ लेडीज ఆపా ఇంకా ఉంటాయి ముందు ముందు. ఏమైనా చేరికలు కాదన్నా, భారీ చేరికలు అంటే ఇదే కాబో. ఇంకెవరున్నారు? सामने पहले नहीं सामने आई దగ్గరికి రాలే. ఆల్ ది బెస్ట్. స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మున్సిపల్ స్కూల్ పేరెంట్స్ కమిటీలో ఉన్నాము. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అన్నీ తెలుసుకొని ఈరోజు కడప నగరంలోని 31 డివిజన్లో 150 కుటుంబాలు
కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మధ్యకాలంలో కొందరు వైసీపీ తెలుగుదేశానికి పోయి అంత వాళ్ళ పాలనలన్నీ చూసిన తర్వాత మాకు క్షేమం కల్పించేది నిజమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తెరిగి ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి గౌస్పీర్ గారు సిటీ ప్రెసిడెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక సాదిక్ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళందరూ కలిసి 150 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇదే కాదు, ఇంకా వలసలు ప్రారంభమైనాయి. అందరూ తెలుసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పాలనే కరెక్ట్ పాలన అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని సహకరించి తప్పకుండా వచ్చేటప్పుడు వచ్చే కాలంలో కాంగ్రెస్ పార్టీ నగరంలో కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ ప్రజల దృష్టికి మేము తీసుకుపోతా ఉన్నాం. ఇప్పుడు ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం ఒకటి, ఓట్లు వేసుకోకుండా చేయడం ఒకటి, చాలా ప్రజలకు మత సామరస్యం లేకుండా కలహాలు పెట్టడం ఒకటి, ప్రతి ఒక్కటి ఏ విషయంలో చూసినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ భారతదేశము ముందుకు పోతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగానే వలసలు తప్పకుండా ప్రారంభమవుతాయి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ప్రెసిడెంట్ ఎన్డీ విజయజ్యోతి మేడం గారు చెప్పినారు, అందరి పాలన చూసేసినారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా నేత కాంగ్రెస్ పార్టీ నేత అని వేరే పార్టీలు చెప్పుకుంటారు మా నేత అని. వాళ్ళ పార్టీలో ఒకరోజు కూడా రాజశేఖర రెడ్డి గారు పనిచేసింది మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే. ఈ పార్టీ నుంచే చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ప్రజలకు మభ్యపెట్టి ఈ ప్రాంతీయ పార్టీలు ఓట్లు వేసుకొని గెలిచినారు. గెలిచిన తర్వాత అందులో వైసీపీ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచినారు. ప్రజలు భ్రమలో వెళ్ళినారు ఆ పార్టీలో. ఏమో ఆ విధంగానే పాలన ఉంటుంది. అది చూసేసినారు, టీడీపీ పాలన చూసేసినారు. ఇంకా వాళ్ళ ప్రజలకు బాగా అర్థమైంది. ఏమర్థమైంది? ఏదైనా ప్రగతి కానీ సంక్షేమం కానీ ఈ రెండు, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రెండు కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం. అది రాజశేఖర రెడ్డి చేసినట్టు రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినటువంటి షర్మిలమ్మ గారు అది చేయబోతున్నారని అర్థం చేసుకొని ఈ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఈ జ్ఞానోదయం అనేది ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచి మొదలవుతుంది చేరికలు. టీడీపీ నుంచి వైసీపీ నుంచి చాలామంది దాదాపు 150 కుటుంబాలు ఈరోజు చేరడం జరిగింది. రాబోయే కాలంలో ప్రతి డివిజన్లో ఎలాగైతే ఈరోజు 31వ డివిజన్లో చేరినారో రాబోయే కాలంలో ప్రతి డివిజన్లో చేరుతారు. కనీసం 30 డివిజన్లు కనీసం చెప్తున్నాను నేను, దానికి పైమాటే కనీసం 30 డివిజన్లు 50 డివిజన్లలో 30 డివిజన్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరుగుతుంది. మా జిల్లా అధ్యక్షులు దీనికోసం పట్టు బిగించి ఈ ప్రతిరోజు దాదాపు కడపకు ట్రావెల్ చేస్తున్నారు. 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి వస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ మేయర్ ఖచ్చితంగా కడపలో వస్తారు. దానికి ఎవరు ఆశ్చర్యపోవనవసరం లేదు. ఇంకా రాబోయే కాలంలో కడప నుంచే మన రాష్ట్రంలో మా కాంగ్రెస్ జెండా నాటడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు తెలుసుకుంటున్నారు, అయ్యా ఈ కార్పొరేషన్ అంటే లోకల్లో మనకు ముఖాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వైసీపీ టీడీపీ వాళ్ళు, వాళ్ళకి వేస్తే మేలేమో అని ఇదివరకు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు వేసే ఓటే రేపు సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ గారికి వెళ్తుందనేసి లోకల్ ఎలక్షన్స్ నుంచే కాంగ్రెస్కు ఓటు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దృఢమైన నాయకత్వం ఎలాగైతే రాష్ట్రంలో దేశంలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు గట్టి నాయకత్వం పట్టుతో, అదేవిధంగా షర్మిలమ్మ గారు ఉన్నారు మన రాష్ట్రంలో, అదేవిధంగా జిల్లాలో విజయజ్యోతి మేడం గారు ఉన్నారు. ఆ బాటలోనే వాళ్ళ మార్గదర్శకాల్లోనే నేను కూడా గట్టిగా ఇక్కడ పోటీ ఇచ్చి ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం కార్పొరేషన్ను రాబోయే ఎలక్షన్. థ్యాంక్ యూ. చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో. ఇంతకుముందు కొద్దిగా వేరే పార్టీలో కూడా పనిచేశాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలా మాకు రాహుల్ గాంధీ గారు వస్తే ఎన్ని సంక్షేమ పథకాలు వస్తాయో, ఎన్ని మేలు జరుగుతుందో ప్రజలకంతా తెలుసుకున్న తర్వాత కట్టుదిద్దంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. నాతో పాటు ఇంకా వేరే వాళ్ళను కూడా చేర్పించాను, చేర్పిస్తాను కూడా.